హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన ప్లేన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఒక్కసారి రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ నీట్గా చెప్తాను. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ని కనుక్కోవాలి. అయితే whose intercepts on XYZ యాక్సిస్ ఆర్ ఇంటర్సెప్ట్స్ ఇచ్చేసాడు. సో ఇన్ జనరల్గా మీకు తెలుసు, ప్లేన్ని మనం ఇంటర్సెప్ట్ ఫామ్లో రాయడానికి ఫార్ములా x/a y/b z/c ఈజ్ ఈక్వల్ టు 1 అన్నమాట. అయితే x ఇంటర్సెప్ట్ a అంటే 2, y ఇంటర్సెప్ట్ 3 అంటే దాన్ని b అంటాం, z ఇంటర్సెప్ట్ 4. కాబట్టి x/2 y/3 z/4 దట్ ఈస్ 1. ఇక్కడ వరకు చేస్తే 1 మార్కే వేస్తారు. 2 మార్కులు రావాలంటే దీన్ని ఎల్సిఎం చేసి చేయాలి. ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్న ప్లేన్ని కాకుండా జనరల్ ఫామ్లో ఉన్న ప్లేన్ని ఫామ్ చేయాలి. జనరల్ ఫామ్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ cz ప్లస్ d దట్ ఈస్ ఇట్లా చేయాలన్నమాట. ఓకే, అలా చేద్దాం, చాలా సింపుల్. మరి చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన డేటాని రాద్దాం. గివెన్ ఇంటర్సెప్ట్స్ ఆర్ సో ఒకటేమో a అనుకుంటున్నా, a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు 4. అయితే ఇప్పుడు మనం ప్లేన్ ఈక్వేషన్ రాద్దాం ఇంటర్సెప్ట్ ఫామ్లో ఉన్న ప్లేన్, ఎందుకంటే ఈ ఇంటర్సెప్ట్స్ తెలుసు కాబట్టి. ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ in intercept form is సో ఏంటి ఫార్ములా? x/a ప్లస్ y/b ప్లస్ z/c ఈజ్ ఈక్వల్ టు 1. x/a అంటే సార్ 2 అన్నమాట, y/b అంటే 3, z/c అంటే 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఎల్సిఎం చేద్దాం. 2, 3, 4 ఆ మూడిటికి ఎల్సిఎం. ఇప్పుడు ఎల్సిఎం అంటే ఏంటి? 2 ఆర్ మోర్ నంబర్స్ విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ దెమ్ దట్ ఈస్ ద లీస్ట్ నంబర్. The least number which are divisible by exactly each of them. 2 లేక అంతకంటే ఎక్కువ నంబర్స్ని ఒక లీస్ట్ నంబర్ డివైడ్ అవ్వాలి. ఆ నంబర్ స్టార్టింగ్ నుంచి ఎల్సిఎం మెథడ్ తెలుసు కదా. 2 టేబుల్లో 2 అనేది 1 టైం కట్ అవుద్ది, 4 అనేది 2 టైమ్స్. అయితే 3 కట్ అవ్వదు, కాబట్టి 2 నంబర్లు డివైడ్ అయ్యాయా 2 అనే నంబర్తో? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2, 5, 7 ఉంది. 2 నంబర్లతో ఎక్కడ డివైడ్ అయింది? 2 అనే నంబరు 2తో డివైడ్ అవుద్ది. సో 5, 7 డివైడ్ అవ్వదు 5, 7తో. కాబట్టి అప్పుడు ఎల్సిఎం ఫామ్ చేయలేం, ప్రోడక్ట్ చేస్తాం. అప్పుడు ఎల్సిఎం ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ నంబర్స్. ఓకే, సో 2 టేబుల్లో 2 1 టైం కట్ అవుద్ది, 3 అట్లనే రాయండి. 2 టేబుల్ 4 2 టైమ్స్. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్టర్స్. సో మల్టిప్లై దీస్ ఫ్యాక్టర్స్. 2 into 3 into 2 ఏమవుద్ది? సో 2 into 3 6, 6 2 12. ఎల్సిఎం ఏంటి సార్? 12 అన్నమాట. కాబట్టి ఎల్సిఎం 12. ఇప్పుడు 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 2 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 6 టైమ్స్. ఈ యొక్క మల్టిప్లైర్ ఏదైతే ఉందో 6ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయాలి. 6 into x ఎంత? 6x ప్లస్
3 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుతుంది? 4 టైమ్స్ అన్నమాట. ఈ 4ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. ప్లస్ 4 టేబుల్లో 12 ఎన్ని టైమ్స్ కట్ అవుద్ది? 3 టైమ్స్. ఆ 3ని న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. సో 3z ఈజ్ ఈక్వల్ టు 1. 12 అనేది డివిజన్లో ఉంది, మల్టిప్లైర్ అవుద్ది రైట్ సైడ్కి వస్తుంది. 1 into 12 12. 6x plus 4y plus 3z is equal to 12. మరి ఇంకొక స్టెప్ 6x plus 4y plus 3z minus 12, that is 0. This is our final answer. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఈ ప్రాబ్లం తెలంగాణ స్టేట్లో 2020లో మార్చిలో 2 మార్కులకు అడగడం జరిగింది. చాలా సింపుల్. ఫైండ్ ద డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ది నార్మల్ టు ది ప్లేన్ అన్నాడు. మనం డైరెక్షనల్ కొసైన్స్ డీసీస్ కనుక్కోమన్నాడు. సో డీసీస్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనకి డైరెక్షనల్ రేషియోస్ తెలియాలి. డైరెక్షనల్ రేషియోస్ తెలిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్షనల్ రేషియోస్ ఏబిసి అనుకుంటే అప్పుడు డైరెక్షనల్ కొసైన్స్కి ఫార్ములా ఏమంటే a/√a² ప్లస్ b² ప్లస్ c². మళ్ళీ b/√a² ప్లస్ b² ప్లస్ c². మళ్ళీ c/√a² ప్లస్ b² ప్లస్ c². ఎస్, అయితే డైరెక్షనల్ రేషియోస్ ఎలా వస్తాయి? సో ఇక్కడ చూడండి, నార్మల్ టు ది ప్లేన్, ఎప్పుడైనా నార్మల్ అనే వర్డ్ ఇచ్చిన, పర్పెండిక్యులర్ అనేది ఇచ్చిన, మనం ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ప్లేన్ అన్నమాట. ఇఫ్ వీ కెన్ డ్రా ద నార్మల్ లైన్ ఆర్ పర్పెండిక్యులర్ లైన్ టు దిస్ ప్లేన్, దెన్ ద డైరెక్షనల్ రేషియోస్ ఆర్ x కోఎఫిషియంట్, y కోఎఫిషియంట్, z కోఎఫిషియంట్. సో x కోఎఫిషియంట్ ఏంటి? మన ప్లేన్కి 1, y కోఎఫిషియంట్ 2, z కోఎఫిషియంట్ 2 అన్నమాట. కాబట్టి దానినే డైరెక్షనల్ రేషియోస్ అని చెప్పచ్చు. ఇక డైరెక్షన్ రేషియోస్ చేసినప్పుడు కొసైన్కి ఫార్ములా నాకే చెప్పాను, చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ప్లేన్ని రాద్దాం. సో గివెన్ ప్లేన్, సో ఏంటి ప్లేన్? x ప్లస్ 2y ప్లస్ 2z మైనస్ 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? డైరెక్షనల్ రేషియోస్ రాద్దాం. సో డైరెక్షనల్ రేషియోస్ ఆఫ్ ది ప్లేన్ ఏంటి? ఏబిసి అనుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్. మీరు మొత్తం ఇలా రాయొచ్చు, జస్ట్ ఐడియా కోసం రాస్తున్నా. ఎక్స్ కోఎఫిషియంట్ కామా వై కోఎఫిషియంట్ కామా జెడ్ కోఎఫిషియంట్. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 1, వై కోఎఫిషియంట్ 2, జెడ్ కోఎఫిషియంట్ 2 అన్నమాట. ఓకే, డీసీస్ డైరెక్షన్ రేషియోస్ వచ్చాయి. ఇప్పుడు డీసీస్ కనుక్కుందాం. డైరెక్షనల్ కొసైన్స్ ఆఫ్ ది ప్లేన్. డైరెక్షనల్ కొసైన్స్ని LMNతో డినోట్ చేస్తాం. సో ఫార్ములా ఏమంటే a/√a² ప్లస్ b² ప్లస్ c², కామా b/√a² ప్లస్ b² ప్లస్ c², c/√a² ప్లస్ b² ప్లస్ c². దట్ ఈజ్ L, M, N ఈజ్ ఈక్వల్ టు, చెప్పండి ఏ అంటే ఎంత? 1/√a² అంటే 1² ప్లస్ 2² ప్లస్ 2², కామా b అంటే 2/√a²
square root of 1 square plus 2 square plus 2 square. మళ్ళీ 2 by 1 square 2 square 2 square. So that is L comma M comma N is equal direct graph them. So 1 by 441 root 9, 2 by root 9, 2 by root 9. So that is L comma M comma N is equal to 1 by root 9 ante 3 anamata. 2 by root 9 ante 3, 2 by root 9 ante. సో ఇది అన్నమాట మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.